తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రేమ కథలను విన్నాం, టీవీల్లో చూసాం. కొన్ని జంటలు పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకుంటే మరికొందరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం మనందరికీ తెలుసు. అయితే పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్న తర్వాత ఈ మధ్య వింత వింత పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది కిరాయి రౌడీలను పెట్టి దాడులు చేయిస్తూ ఉంటే విశాఖపట్నంలో మాత్రం ఏకంగా అప్పుడే పుట్టిన మగబిడ్డను తల్లి నుంచి దూరం చేశాడు ఓ తాత. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది. కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. తన కుమార్తెకు పుట్టిన మగ శిశువును కన్న తల్లికి తెలియకుండా వేరొకరికి దత్తత ఇచ్చాడు. ఈ ఘటన విశాఖలో చోటు చేసుకుంది. బాధితురాలు నేరుగా పోలీస్ కమిషనర్ శంకభ్రత బాగ్చీకి ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగు చూసింది. అరకు ప్రాంతానికి చెందిన ఓ యువతి అదే ప్రాంతానికి చెందిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరి ప్రేమ పెళ్లిని యువతి తల్లిదండ్రులు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఇద్దరిని విడదీయడానికి అనేక ప్రయత్నాలు చేశాడు యువతి కన్న తండ్రి. కొన్నాళ్లు కాపురం చేసిన నవదంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో కొంతకాలంగా వేరువేరుగా ఉంటున్నారు. ఈలోగా యువతి గర్భవతి కావడంతో ప్రసవం కోసం తండ్రి విశాఖలోని కైలాసపురానికి తీసుకొచ్చి ఇంటిని అద్దెకు తీసుకొని ఉంచాడు. ఆమెకు కేజీహెచ్లో మగబిడ్డ పుట్టాడు. బిడ్డకు పచ్చకామర్లు ఉన్నాయని, అనారోగ్యంగా ఉందని వైద్యం చేయించాలని చెప్పి తన కుమార్తెతో పలు పత్రాలలో సంతకాలు తీసుకున్నాడు. అనంతరం మగబిడ్డను తల్లిదండ్రులకు తెలియకుండా వేరొకరికి దత్తత పేరుతో విక్రయించాడు. 2 నెలలు అవుతున్నా బిడ్డ ఆచూకీ తెలియకపోవడంతో ఆ తల్లి తన తండ్రిని నిలదీసినా ఎటువంటి సమాధానం చెప్పలేదు. దీంతో ఆమె కంచెరపాలెం పోలీస్ స్టేషన్లో సిపి శంకభ్రత బాగ్చీకి ఫిర్యాదు చేసింది. సిపి ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ సిఐ రవికుమార్ ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. బిడ్డ ఆచూకీ కనుగొని R&B వద్దనున్న శిశుగృహంకు అప్పగించారు. చట్టబద్ధం కాని దత్తత వ్యవహారంపై లోతైన దర్యాప్తు చేసి నిందితులపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.